హిందువులకు పవిత్రమైన పర్వదినాల్లో ఒకటైన మహాశివరాత్రి వేడుకను ప్రజలంతా సంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కాకతీయుల కాలం నుంచి పెద్ద ఎత్తున శైవక్షేత్రాలకు పేరొందిన ఓరుగల్లులోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. హనుమకొండ పట్టణంలోని చారిత్రకమైన 1000 స్తంభాల ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక మహాశివరాత్రి వేడుకలపై 1000 స్తంభాల ఆలయం వద్ద నుండి మా ANN ప్రతినిధి మోనిష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పవిత్రమైన పర్వదినాలలో మహాశివరాత్రి వేడుక ఒకటి. ఈ మహాశివరాత్రి వేడుకలనైతే ఇటు ఓరుగల్లు ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచే ప్రముఖమైన శైవ క్షేత్రాలకు బయలుదేరి ఉదయం 4 గంటల నుంచి అయితే క్యూ లైన్లో నిలబడి అయితే వారైతే పరమశివుని దర్శనానికి కోసం అయితే ఎదురు చూస్తున్న సమయం పడుతుంది. అయితే మనం ప్రస్తుతం ప్రసిద్ధిగాంచినటువంటి 1000 స్తంభాల గుడిలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బయ్యారం నుంచి వచ్చాము మేము. మా ప్రాపర్ ఇక్కడ నుంచి నయమనగర్ నుంచి వచ్చాము, వాగ్దేవి కాలేజ్ నుంచి. ఇక్కడ అంతా వసతులు బాగానే ఉన్నాయి. మీరు లైన్ లో ఉన్నారు? 9:30 నుంచి అక్కడ నుంచి లైన్ లో ఉంటే ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:49 అయింది. వసతులు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే వాటర్ మధ్యలో ఇచ్చుంటే అయిపోయి ఉండేది. ఇంత టైం తీసుకుంటుంది అనుకోలేదు. చాలా రద్దీ ఉంది, చాలా బాగుంది కూడా. అంటే ఇదే నా మొదటిసారి 1000 స్తంభాల గుడికి రావడం. ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకుముందు చాలా సార్లు వచ్చినాం, కానీ శివరాత్రికి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది? అంటే జాగారం లాంటివి ఏమైనా ఉంటున్నారా మీరు? జాగారం లాంటివి ఏమి ఉండట్లేదు. నెక్స్ట్ టైం ఉంటాం, కానీ చూడడానికి వచ్చినాం కదా ఈసారి కొంచెం ప్రీ ప్లాన్ చేసుకొని రావడానికి ట్రై చేయొచ్చు. వచ్చారా ఇంకేమైనా ఫ్యామిలీతోనా? ఎలా వచ్చారు? ఫ్రెండ్స్తో వచ్చినాం. మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చినాం, ఫ్రెండ్స్తోనే ఇట్లా వచ్చినాం అనమాట. రైట్, ఇది భక్తులు చెప్తున్నారు. గత ఉదయం నుంచి 9 గంటల నుంచి భక్తులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే పరమశివుని దర్శించుకోవడానికి అయితే ముఖ్యంగా 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇక్కడ ఉన్న బారులు తీరిన క్రమం అయితే కనపడుతుంది. ఇక్కడ భక్తులు అయితే ఇది సుదూర ప్రాంతాల నుంచి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ప్రఖ్యాత గాంచినటువంటి 1000 పిల్లర్ టెంపుల్కి వస్తారు. ఎందుకంటే కాకతీయ కాలం నుంచి ఈ శైవ క్షేత్రాలు అనేది ఓరుగల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అనేది ఒక అద్భుతమైన భక్తులకైతే అపురూపమైన ఇది శైవ క్షేత్రాలు. ఇది అందులో ఒకటైనటువంటి 1000 స్తంభాల గుడి, ప్రఖ్యాతగాంచినటువంటి 1000 స్తంభాల గుడి. అయితే ఇక్కడ నుంచి అయితే భక్తులు అయితే ఉదయం నుంచి 4 గంటల నుంచి సమయం నుంచి అయితే భక్తులు ఇక్కడ పరమశివుని దర్శనం నిమిత్తం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకసారి మనం కొంతమంది భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? నా పేరు నిర్మల్ కుమార్ బండారి. నేను తెలంగాణ IT అసోసియేషన్కి స్టేట్ సెక్రటరీ. సో 1000 స్తంభాల గుడి అనేది ఇది సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాను నేను. మనది ఇండస్ ఫౌండేషన్ నుంచి కూడా నేను ప్రతి సోమవారము మేము అన్నదానం కూడా చేస్తూ ఉంటాము. సో మా IT అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేము IT ఎంప్లాయీస్కి ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వస్తే నేను ప్రతిసారి మన వరంగల్లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ కానీ, ఇప్పుడు మన 1000 స్తంభాల గుడి కానీ, రామప్ప టెంపుల్ కానీ, ఇలాంటి వాటికి భద్రకాళి గుడికి వాటికి తీసుకెళ్తూ ఉంటాం. ఎస్పెషల్ 1000 స్తంభాల గుడికి వచ్చినప్పుడు వాళ్ళు మన చరిత్ర గురించి అడుగుతూ ఉంటారు. ఇది ఎలా, ఇప్పుడు 1000 పిల్లర్ అంటేనే అక్కడ 1000 పిల్లర్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ హిస్టారికల్ కాకతీయ రాజులు ఎలా కట్టారని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలా వచ్చినప్పుడు శివుడిది శివరాత్రి రోజు శివుని దర్శించుకోవడం చాలా భక్తికరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి రోజు అనేది శివుడిది కళ్యాణం కూడా ఇవాళ జరుగుతుంటుంది కాబట్టి. సో భక్తులందరూ వరంగల్, హన్మకొండ, కాజీపేట డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ పక్కన రాష్ట్రాల నుంచి కూడా రావడం కానీ, పక్కన ఇలాంటి అందరూ IT ఎంప్లాయీస్ కానీ, స్కూల్ పిల్లలు కానీ అందరికి చదువు పరంగా కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి శివరాత్రి రోజు ఇలాంటి టెంపుల్స్కి వచ్చి స్వామివారి దీవెనలు తీసుకొని అందరూ భక్తిపరంగా పుణ్యం తెచ్చుకొని మామూలుగా శివరాత్రి రోజు అందరూ ఉపవాసం జాగారాలు ఉంటారు కాబట్టి ఇలాంటివి చేస్తూ మంచి శివరాత్రి రోజు మంచి జరుగుతుందని కోరుకుంటూ మా అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది భక్తులు చెప్తున్న విషయం. అయితే కొన్ని గంటల నుంచి అయితే భక్తులు ఎదురు చూస్తున్నప్పటికీ అయితే ప్రఖ్యాతిగాంచినటువంటి 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి శివుని దర్శించుకోవడం విషయాలు అయితే కలుగుతాయంటూ వారు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఓరుగల్ అనేది శైవ క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలోనే ఎక్కడైనటువంటి ఒక
పరమశివునికి సంబంధించిన సుప్రసిద్ధమైన శైవ క్షేత్రం ఉంటుంది. కానీ వరంగల్లో 5 శైవ క్షేత్రాలు ఉండడం అనేది ఓరుగల్లు యొక్క గొప్పతనం అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 శైవ క్షేత్రాలకు సంబంధించి 5 శైవ క్షేత్రాల్లో ఇప్పటికే భక్తులతో కిటకిటలు ఆడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉదయం 4 గంటల నుంచి అయితే ఇక్కడ 1000 స్తంభాల గుడిలో ఇక్కడ భక్తులు అయితే క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ 3 గంటల సమయం అయితే దర్శించుకోవడానికి సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఇక్కడ క్యూ లైన్లో భక్తులు అయితే అధికంగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సుమారుగా 3-4 గంటల సమయం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి దేశంలోనే శైవ క్షేత్రాలు అనేది ఒక్కొక్క శైవ క్షేత్రం అనేది ప్రతి ఒక్క ప్రదేశాలలో దేవాలయాల్లో ఉంటుంది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి ఓరుగల్లులో అయితే 5 శైవ క్షేత్రాలు అయితే నిలయంగా మారింది. ఇది ఒక ఓరుగల్లు యొక్క ప్రత్యేకత అనేది చెప్పుకోవచ్చు. ఈ 5 శైవ క్షేత్రాలకు సంబంధించి ఇటు పద్విలింగం, అదేవిధంగా వాయులింగం, ఆకాశలింగం, జలలింగం, అగ్నిలింగం, ఈ విధంగా అనేక శైవ క్షేత్రాలు అయితే 5 శైవ క్షేత్రాలు అయితే ఇక్కడ ఏర్పడి ఉన్నాయి. దీంతో ఈ ఓరుగల్లు అయితే ప్రత్యేకత అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే కాకతీయ కాలం నాటి నుండి అయితే ఈ ఓరుగల్లులో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు భక్తులతో మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడిపోతుంటాయి. అయితే ఈరోజు కూడా నేడు మహాశివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల గుడిలో ఇక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇటు పూజారులు. అయితే లింగోద్భారణ 12 గంటల అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ లింగోద్భారణ పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ లింగోద్భారణ సమయంలో 12 మంది వేద పండితులతో పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దీంట్లోనే 1000 స్తంభాల గుడిలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అధికారులతో పాటుగా వేద పండితులు అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఓరుగల్లు ప్రాంతంలో ఇటు సిద్ధేశ్వర ఆలయం కూడా ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం అని చెప్పుకోవచ్చు. శైవ క్షేత్రంగా విరజిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా హరిగిరివచారి గ్రౌండ్లో కూడా ఇటు శివరాత్రి సందర్భంగా జాగారం ఉండే వారికి అయితే పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున అర్ధరాత్రి జాగారం ఉండే వారికి అయితే సాంస్కృతిక కార్యక్రమాలకు పాటుగా ఆధ్యాత్మిక ఉట్టి పడే విధంగా అయితే ఏర్పాట్లు కూడా చేసిన జరిగింది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడ ఉన్న శైవ క్షేత్రాలకు వెళ్ళి పరమశివుని అయితే దర్శించుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ ఉదయం 4 గంటల నుంచి మొదలైంది. ఇప్పటికీ అర్ధరాత్రి వరకు అయితే ఈ భక్తుల జాతర అయితే కొనసాగుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ముఖ్యంగా ఓరుగల్లులో ఉన్నటువంటి 1000 స్తంభాల దగ్గర ఉన్న పరిస్థితి.